విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో బొత్స ఝాన్సీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, రాష్ట్రంలో మళ్లీ జగన్ సీఎం అవ్వాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. తాను గెలిస్తే విశాఖపట్నంకు ఏం తీసుకువచ్చేది, జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే చేసే పనుల గురించి ఝాన్సీ వివరిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. ప్రచార హోరు, ప్రజల మద్దతు చూస్తూ ఉంటే విశాఖలో ఖచ్చితంగా వైకాపా జెండా ఎగరడం ఖాయమనిపిస్తుంది. విశాఖపట్నం పూర్ణ మార్కెట్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి అండగా ఉంటూ అంబేద్కర్ కలలు కన్న సామాజిక సాధికారతను, మహిళలకు సముచిత ప్రాధాన్యమిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తాను పుట్టిన ప్రాంతానికి సేవ చేసే అవకాశం కల్పించాలని, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. అమ్మఒడి కింద చెల్లిస్తున్న 15,000 మొత్తాన్ని 17,000కు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా నవరత్న పథకాలను అమలు చేస్తామని వాగ్దానం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. విశాఖ పురోభివృద్ధికి ఫ్యాన్ గుర్తుపై ఓటేయండి. విప్లవాత్మకమైన సంస్కరణలతో పేదలకు ఉన్నత స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ మెరుగైన ఆరోగ్య వసతులను కల్పిస్తున్న జగన్ గారి పాలనను ఒక్కసారి పరిశీలించాలని, మన అందరి అభ్యున్నతే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తూ విశాఖపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పరిపాలనా రాజధానిగా చేస్తామని చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుందామని ఆమె పిలుపునిచ్చారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం జరిగిన కళింగ ఆత్మీయ సమ్మేళనంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించారన్నారు. కళింగ సామాజిక వర్గానికి 1 ఎంపీ, 3 ఎమ్మెల్యే పదవులతో పాటు విశాఖ VMRDVA చైర్మన్ పదవిని ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ప్రకటించి ఉత్తరాంధ్రపై, ముఖ్యంగా విశాఖపై జగన్మోహన్ రెడ్డి వల్లమాలిన ప్రేమ చూపించారని, దీనితో విశాఖ గ్లోబల్ మెగాసిటీగా అభివృద్ధి చెందుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనతో విశాఖపట్నం నీతి ఆయోగ్ గ్రోత్ సిటీగా 4వ స్థానంలో ఉందన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి మొట్టమొదటిసారి ప్రాధాన్యతనిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని అన్నారు. సంక్షేమం, అభివృద్ధులను 2 కళ్లగా తీసుకొని నవరత్నాలతో పేదల కుటుంబాల్లో వెలుగులు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842